ఇద్దరు చిన్నారులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టకరమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల ఇద్దరు మరణించారు. ఇంకో ఇద్దరు ముగ్గురు అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోలుకున్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఆ పిల్లలిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ గారు, సంజయ్ గారు, నరసింహరావు గారు, స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావటం, వెంటనే ఇక్కడికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణం అంతా చూసి పరిసరాలను కూడా చూసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఏ స్కూల్లో కూడా జరగకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావటం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసం అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా సంఘటన తెలిసిన వెంటనే నాతో వాళ్ళు మాట్లాడారు. తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటికీ సంబంధించిన బడ్జెట్ ఎంత అవసరం అయితే అంత ఖర్చు పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం. మంత్రిమండలి ఆలోచన కూడా పూర్తి స్థాయిలో ఇదే రకంగా ఉంది. చూసిన తర్వాత మేము ఇప్పటికే విద్య పైన, వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు మిగతా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటన్నిటినీ నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో తీసుకొని పోవాలనే ఆలోచనలో ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఈ సంఘటన మా అందరినీ కలిసివేసింది. ఈ సంవత్సరం ఇటువంటి బిల్డింగ్ లేనటువంటి పాఠశాలలన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం కోసం బడ్జెట్లో మేము నిధులు కూడా కేటాయించాం. ఈ ప్రాంగణానికి సంబంధించి కూడా 2021 శాంక్షన్ అయినటువంటి నిధులు సరే పూర్తి స్థాయిలో ఆ నిధులు రిలీజ్ కాకపోబట్టి దీన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేకపోయారని చెప్తా ఉన్నాం. తల్లిదండ్రులు, పిల్లలు అందరితో మాట్లాడిన తర్వాత అక్కడికక్కడే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక నిర్ణయం చేయడం జరిగింది. తాత్కాలికంగా వెంటనే పనులు మొదలుపెట్టడానికి, అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను క్లీన్ చేసి చెట్లు చెదారం లేకుండా
నీటి గుంటలు లేకుండా లెవెలింగ్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా కొంత నిధులు కావాలంటే 50 లక్షల రూపాయలు వెంటనే వారికి శాంక్షన్ చేస్తున్నట్టుగా కూడా చెప్పాం. అట్లాగే పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మిగతా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సంబంధించి 2.5 కోట్ల నుంచి 3.5 వరకు అవసరం అవుతుంది అని చెప్పారు. డార్మెంటరీ కానీ మిగతా వాటికి సంబంధించి కూడా ఇక్కడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మీకు కావాల్సిన ఎస్టిమేషన్స్ అన్ని పూర్తిగా తయారు చేసుకొని ఆ ప్రపోజల్స్ వెంటనే పంపిస్తే వెంటనే శాంక్షన్, ఒక రోజు కూడా ఆలస్యం చేయకుండా శాంక్షన్ చేస్తామని చెప్పాం. ఇక్కడికి వచ్చినటువంటి ఈ గురుకులాల సంబంధించిన సెక్రటరీని కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. కేవలం ఈ స్కూలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి అన్ని స్కూల్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాంగణాలన్నీ సరి చేసుకోవాలి, భూమి సదును చేసుకోవాలి, ఎక్కడైనా లో లెవెల్ ఉంటే ఫిల్లింగ్ చేసుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు సరిగా లేకపోతే వాటిని ఏర్పాటు చేసుకోవాలి, కిటికీలు లేకపోయినా తలుపులు లేకపోయినా వెంటనే ఏర్పాటు చేసుకోవాలి, మంచాలు లేకపోతే కార్డ్స్ లేకపోతే పిల్లలు కింద పడుకోవటానికి వీల్లేదు. అందరికి కూడా కార్డ్స్ ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ లేవో మీరు ప్రపోజల్ తయారు చేసి వచ్చి శాంక్షన్ చేయించుకొని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కార్డ్స్ ఇవ్వమని కూడా చెప్పేశాం. నిధులకి ఏ ఇబ్బంది లేదని కూడా చాలా స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.